గత వైకాపా ప్రభుత్వ పాలనలో శ్రీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేశారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించి సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ కు నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ కు నిధులను ఇవ్వకపోవడంతో కళాశాలల యాజమాన్యం విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా, హాల్ టికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల ఎంపికలో కూడా రాజకీయాలకు ఆస్కారం లేకుండా నిపుణులను ఆయా రంగాలలో నిష్ణాతులైన వ్యక్తుల్ని వైస్ ఛాన్సలర్లుగా నియమించడానికి చర్యలు తీసుకున్నారు. వైకాపా పాలనలో విశ్వవిద్యాలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి తమ ఇష్టానుసారంగా తమకు కావాల్సిన వారిని వైస్ ఛాన్సలర్లుగా నియమించి వారిచే రాజకీయ కార్యక్రమాలు కూడా చేయించారు. కూటమి ప్రభుత్వ పాలనలో అలాంటి విధి విధానాలు స్వస్తి పలకడం జరిగింది. విద్యార్థులంతా కూడా వాస్తవాలను గ్రహించి కూటమి ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ గా చేసిన ఖర్చు ఎంతంటే 6,430 కోట్ల రూపాయలు. టీడీపీ ప్రభుత్వ పాలనలో 10,136 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 6,430 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా 2014-19 మధ్య టీడీపీ పాలనలో 4,923 మందిని విద్యార్థులను విదేశాలకు పంపే విధంగా ఏర్పాట్లు చేస్తే, మరి 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో కేవలం 116 మందిని మాత్రమే విదేశాలు పంపించే చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో విద్యార్థులను దగా చేశారు, మోసం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా, వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు జరపకుండా వారిని నిర్లక్ష్యం చేశారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందర కాపలా కాసే పరిస్థితి కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత